క్రీస్తునందు ప్రియమైనటువంటి దుఃఖంలో ఉన్నటువంటి సహోదరి శ్రీమతి ఆశ్రీ సిస్టర్ యొక్క తోడబుట్టిన అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, వారి పిల్లలకు, భర్తలకు, మరి ప్రియమైన వాళ్ళరా, బిడ్డ విశ్వాస జీవితం జీవించి తన విశ్వాస పోరాటం పోరాడింది. ధర్మకంచెకు వచ్చినప్పటి నుండి చాలా ఆరోగ్యంగా ఉండే, మందిరానికి వస్తూ ఉండే. ఎందుకంటే ఈ ప్రక్క ఆమె ఇల్లు, ఆ ప్రక్క మందిరం, చర్చికి వస్తూ పోతూ ఉండే. కానీ అకస్మాత్తుగా ఆమె అనారోగ్య పరిస్థితికి ఏర్పడినప్పటి నుండి ప్రతి నెల 2 సార్లు ఫోన్ చేసేది నాకు. నేను తప్పకుండా వెళ్ళి ప్రార్థన చేసి రావాల్సిన పరిస్థితి. తనకు అనేక సార్లు ఆర్థిక ఇబ్బందులు కలుగుతూ ఉండేవి. వెంటనే ఫోన్ చేసి, అయ్యగారు నాకు పలానా అమౌంట్ ఫోన్ కొట్టండి అని ఎన్నోసార్లు ఆ బిడ్డ నా ద్వారా ఆదరింపబడింది. ప్రతి నెల ఇంటిలో ప్రార్థన కూటం పెట్టాలి. ప్రతి నెల ఆమె ప్రతి నెల ప్రార్థన కూటం పెట్టించుకొని అందరికీ ఎంతమంది సహవాసానికి వస్తారో 50 మంది కానీ 60 మంది కానీ అందరికీ బిర్యానీ తెప్పించి పెట్టి ప్రతి నెల రెండోసారి నన్ను పిలిచి తాను రైస్ ఇంటికాంచెలు తెప్పించుకున్నప్పుడు తప్పకుండా దాంట్లో నుంచి వెళ్ళి రైస్ తీసిన తర్వాతనే ఆమె వండుకునేది. ప్రార్థన చేయించుకొని నాకు ఇచ్చేది. తన పెన్షన్లో కూడా చాలామంది దైవజనులకు ఫోన్పే చేసేది. చాలామంది దైవజనులు, దగ్గర 7-8 మంది దైవజనులకు ఆమె ఫోన్పే చేసేది తన ఆదాయంలో ఉంది. ఆ రీతిగా ఆ బిడ్డ చేస్తుండేది. ఆ బిడ్డ కొరకు సంఘం అంతా కూడా కన్నీటితో ప్రార్థన చేస్తుండేవాళ్ళు. అయినా తన మనమంతా ఉగబట్టుకొని చర్చికి వచ్చేది. ఒక సహాయాన్ని తీసుకొని, ఒక మనిషిని సహాయాన్ని తీసుకొని తప్పకుండా చర్చికి వచ్చేది. ఆ బిడ్డ ప్రశ్నించి, అయ్యగారు ఎందుకు నాకు ఈ స్థితి కలిగింది? రెండోది, అయ్యగారు ఈ చర్చి దగ్గర ఎందుకు మాకు అందరికీ బాత్రూమ్లు ఏర్పాటు చేయకూడదు? ఆమెను బట్టి